గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఇప్పుడు మనం ఫిబ్రవరి 25వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం శశిరతో మాఘమాసం, కృష్ణపక్ష పాడ్యమి రాత్రి 7 గంటల 17 నిమిషాల వరకు ఉంది. పుబ్బా నక్షత్రం రాత్రి 12 గంటల 21 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం ఉదయం 6 గంటల 36 నిమిషాల నుంచి 8 గంటల 22 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 5 గంటల 15 నిమిషాల నుంచి 7 గంటల 1 నిమిషం వరకు ఉన్నాయి. సాయంత్రం దుర్ముహూర్తం 4 గంటల 29 నిమిషాల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటల 30 నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7 గంటల 15 నిమిషాల సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6 గంటల 26 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటలకు. ఇక ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారాలు, దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలనుకున్న వాళ్ళకి మధ్యాహ్నం 3 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. ఈ వారంలో విశేషమైనటువంటి పర్వాలు ఏమి లేవు. అయితే మార్చి 2వ తారీఖు నాడు మనకి పంచాంగాల్లో త్రిస్రోష్టకాహ అని రాసి ఉంటుంది. త్రిస్రోష్టకాహ అంటే చాలా విశేషమైనటువంటి పర్వమే అది. ఎవరికంటే తండ్రి లేని వాళ్ళు తండ్రికి సంబంధించి, ఆ పితృగణానికి సంబంధించి అందరికీ కూడా తర్పణాల వల్ల అనేది చేస్తూ ఉంటారు. అష్టకాశ్రాద్ధ దినాలు అంటారు వీటిని. సప్తమి, అష్టమి, నవమి. ఈసారి మార్చి 2, మార్చి 3, మార్చి 4 3 తారీఖులు వచ్చినాయి. ఆ రోజుల్లో అక్కడ మనం ఈ అష్టకాశ్రాద్ధ దినాల్లో కనుక తండ్రి లేని వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పితృదేవతలను ఉద్దేశించి కనుక అష్టకాశ్రాద్ధాలు నిర్వహిస్తే పితృదేవతల అనుగ్రహాలు లభించి చాలా మంచి జీవితానికి దగ్గరికి వెళ్ళే అవకాశం వస్తుంది అని చెప్పేసి మన సనాతన ధర్మంలో ఒక ప్రత్యక్షమైనటువంటి నిరూపితమైనటువంటి నిదర్శనం అన్నమాట. అందరూ పితృదోషాలు ఉన్నాయి, మాకు పితృదోషాలు ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ పితృదోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ పితృదోష సంబంధమైనటువంటి కాలంలో మరి పితృ సంబంధమైనటువంటి తర్పణాలు వాటితోనే ఆ దోషాలు పోతాయి. ఇలాగ 96 రోజులు ఉన్నాయి మనకి. షణవతి శ్రాద్ధాలు అంటారు. ప్రతి అమావాస్య, ప్రతి సంక్రమణం, తల్లిదండ్రులు కాలం చేసిన రోజులు, అలాగే మహాళయ పక్షాలు, త్రిశ్రోష్టకాలు, మన్వాదులు, ఇవన్నీ కూడా ఈ రోజుల్లో మనం కేవలం నువ్వులు నీళ్లు వీటితో తర్పణం వదిలితే అయిపోయేదానికి ఈ పితృ సంబంధమైన కార్యాన్ని మర్చిపోయి ఆ పూజలు చేస్తే పోతుంది, ఈ పూజలు చేస్తే పోతుంది పెరుగుతుంటారు. ఆ పూజలు అన్నీ కూడా వ్రతాలు, నోవులన్నీ కరెక్టే, అవన్నీ కూడా విశేషమే. ప్రధానంగా చేయాల్సినటువంటి పితృతర్పణం ఇది చేసిన తర్వాత మిగతా చేస్తే ఇంకా ఓపుకుంటే ఈ పితృ శ్రాద్ధం నిర్వహించడం కూడా 96 రోజులు. వీటి మూలంగా 100కి 100% చాలా చక్కగా ప్రత్యక్షంగా ఆ యొక్క పితృదోషం తగ్గి కుటుంబాల్లో మళ్ళీ మంచి ఫలితాలు కనపడడం జరుగుతుంది. మనం ప్రత్యక్షంగా చూడొచ్చు అన్నమాట. అందరూ కూడా ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ ముఖ్య అంశాన్ని ప్రస్తావన చేయాల్సిన సందర్భం ఉంది ఇక్కడ. సహజంగా గురువు కర్కాటకంలోకి వస్తే ఉపనయన ముహూర్తాలు చాలా ఉంటాయి అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈసారి అంటే 2027 మరి 26లోనేమో జ్యేష్ఠ మాసంలో గురువు కర్కాటకంలో ఉన్నారు. ఆ గురువు కర్కాటకంలో ఉన్నప్పుడు ముహూర్తాలు రాలా. గురువు కర్కాటకంలో ఉండగా ఈ 2027లో రాహుకేతుల యొక్క సంయోగం ఆయనకు ఏర్పడింది. మరి ఇక్కడ ఏంటంటే చంద్రో మాతాపితా సూర్య ప్రాణాశ్చైవ బృహస్పతి తస్మాత్ బలత్రయం భావ్యం లగ్నేవా గోచరేపివా అంటే ఈ రాహుకేతులతో సంయోగం వలన గురువుకి దోషాలు ఏర్పడినట్లు లెక్క. ఆ గురువుకి చండాల యోగం ఏర్పడుతుంది. ఆ సందర్భంలో సంస్కారాలు పెద్దగా విశేషం ఉండవు. సరే, సకాల వటువు 7వ సంవత్సరం వాడు, అకాల వటువు 16వ సంవత్సరం వాడి విషయంలో కాకపోయినా మిగతా వాళ్ళ విషయంలో దీన్ని బలంగా తీసుకోవాల్సిన అంశం ఉంటుంది. కాబట్టి అక్కడ ముహూర్తాల కోసం ఆగడం కంటే వయసు కనుక వచ్చి ఉంటే ఉపనయన వయసు ఈ సంవత్సరమే వాటిని పూర్తి చేసుకోవడం మంచిదని చెప్పేసి ప్రత్యక్షంగా తెలియజేస్తూ ఇక ఈ వారంలో గ్రహచారాన్ని చూస్తే మనకి రవి బుధ శని 3 గ్రహాలు కూడా కుంభంలో ఉన్నాయి. కుజ శుక్రులు ఇద్దరు కూడా మరి మకరంలో ఉన్నారు, రాహువు మీనంలో ఉన్నారు, గురువు మేషంలో ఉన్నారు, కేతు కన్యలో ఉన్నారు. ఇది
ఈ వారంలో ఉన్నటువంటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా దైనందిన కార్యక్రమాలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. తెలివిగా ప్రవర్తిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు. కుటుంబ విషయాల్లో కూడా ఇదే ఓర్పు, సహనం, తెలివి, ధైర్యం అన్ని ప్రదర్శించి విజయాలు చాలా చక్కగా సానుకూలం చేసుకుంటారు. కుటుంబ విషయాల్లో ఉన్నటువంటి ప్రోత్సాహకరమైన వాతావరణం మూలంగా మీరు ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా తెలివిగా ప్రవర్తించి సమస్యలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చక్కటి సలహాలు, సంప్రదింపులు జరుగుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎంతో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. ప్రతి వాళ్ళు కూడా బాగా సహకారాన్ని అందిస్తారు. తెలివిగా, ఓర్పుగా, సహనంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, వీటిల్లో మీకు మీ చుట్టూ మొత్తం అంతా వాతావరణం మిమ్మల్ని ప్రోత్సాహకరంగా ముందు తీసుకెళ్తూ ఉంటుంది. అన్ని పనులు చేసుకోవడానికి వీలుగా అనుకూలిస్తూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు మీ మైండ్ సెట్ అనవసరమైన విషయాల మీద కూడా లాగుతూ ఉంటుంది. ఆ రాహు దోషం పోవడానికి అని చెప్పేసి మీరు రోజు దుర్గా సప్తశతిలోకి పారాయణ చేసుకోండి, లేదా శ్రీమాత్రే నమః అనే నామం చెప్తూ శివాలయంలో రోజు 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. అలాగే షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులకి గురుబలం అనుకూలంగా ఉంది కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా, పుణ్య కార్యక్రమాల్లో, శుభ కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృషభ రాశి. ప్రతి అంశంలోనూ కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు తీసుకోవడానికి ఎక్కువగా కృషి చేస్తారు. మీ యొక్క ఆలోచనలు బాగుంటాయి, మీ యొక్క విధానం బాగుంటుంది, కానీ పని పూర్తయిన వరకు కూడా బాగా చికాకులు వెంబడించే ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. మీరు జాగ్రత్తలు పాటించాలంటే గ్రహాలు కుజ శుక్రులు అనుకూలంగా ఉన్నారు, రవి బుధ శని అనుకూలంగా ఉన్నారు, రాహు అనుకూలంగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ గురువు ఏళ్ళలో ఉన్న కారణంగా మీరు చాలా శ్రద్ధ, జాగ్రత్త కనబరిస్తేనే పనులు లాభదాయకం అవుతాయి. ఏమంటే వృషభ రాశికి గ్రహస్థితి బాగుందన్నారు, ఆ టీవీలో చూసాం వాళ్ళు బాగుందన్నారు, ఈ టీవీలో చూసాం వీళ్ళు బాగుందన్నారంటే ఏ టీవీలో చూసినా సరే అనుకూలించే గ్రహాలనే ఒక చోట ఉండగా బుద్ధికి సంబంధించినటువంటి కారకుడు గురువు వ్యయంలో పడ్డాడు. ఈ బుద్ధి కారకుడు ఎప్పుడైతే వ్యయంలో పడ్డాడో ఆ సందర్భంలో మీకు కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా రోహిణి నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తలు ఎక్కువ పాటించాలి. మరి అందరికీ కూడా జాగ్రత్తలు అవసరమే. అయినప్పటికీ కూడా రోహిణి నక్షత్రం వాళ్ళు కొంచెం ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి. కృత్తికా నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. వాళ్ళు కంప్లీట్గా బిజీగా ఈ యొక్క ఉద్యోగ వ్యాపార విషయాల్లో కాలక్షేపం చేస్తారు. అలాగే ఆర్థిక లావాదేవీలు, మరి కుటుంబ వ్యవహారాలను కూడా చాలా చక్కగా చూసుకుని ముందుకు వెళ్తారు. మృగశిర నక్షత్రం వాళ్ళు అధైర్యానికి దగ్గరవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి తెలివిగాను, ఒక్కొక్కసారి ఏదో భయంకరంగాను, భయాందోళనలతోనూ నడిపే అవకాశం. మొత్తం మీద ఈ వారం అంతా కూడా ఈ వృషభ రాశి వాళ్ళు అందరూ కూడా పుణ్యకార్యాలు, శుభకార్యాల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరణ చేసి ముందుకు వెళ్తారు. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు కూడా కొంచెం జాగ్రత్త పడించాలి. విద్యార్థులకు, రైతులకు అనుకూల స్థితి తక్కువగా ఉంటుంది. ఈ వృషభ రాశి వాళ్ళు రోజు కూడా ప్రాతకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి అందరూ తప్పనిసరిగా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోవడం, గోపూజ చేయడం వలన చాలా మటుకు సమస్యలు దూరం అయ్యే అవకాశం ఉంది. మిథున రాశి. అన్ని పనులు చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. తెలివిగా ప్రవర్తిస్తారు. అయితే అష్టమ కుజుడు యొక్క సంచార ప్రభావం చేత సమస్యలు తప్పనిసరిగా వెంటాడుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మిమ్మల్ని టార్గెట్ చేసేవాళ్ళు ఎక్కువ అవుతారు. ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఇతరుల మీద ఆధారపడడం మంచిది కాదు. ఈ సంవత్సరం ఈ వారం అంతా కూడా ఎంత గ్రహచారం అనుకూలమైన ఫలితాలు ఇచ్చేదిగా కనబడుతుందో ఆ పక్కన కుజుడి మూలంగా అంత వ్యతిరేకమైన ఫలితాలు కూడా ఉన్నట్టుండి రావచ్చు. అస్సలు ఓర్పు, సహనం అనేది ఒక్క వెంట్రుక వాసి కూడా దాటనీయకుండా చాలా ఓర్పుగా వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి. అనవసరమైన వ్యవహారాలు వెళ్ళండి. మీకు నిత్యం అవసరమైన పనులు మాత్రమే చేసుకుని ముందుకు వెళ్ళండి. తద్వారా మీరు చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఇక్కడ మృగశిర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆటంకాలు బాగా వస్తుంటే అధికారులతో ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఈ వారం అంతా కూడా మరి చాలా తెలివిగా, ధైర్యంగా సంచారం చేస్తూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ప్రత్యేకించి ఆర్థిక లాభాలు కూడా బాగా అందుకుంటారు.
తర్వాత పునరుత్తు నక్షత్రం వాళ్ళకి అనుకోని లాభాలు, చక్కటి వార్తలు వినడం, అందరూ బాగా సహకారం చేయడం, అందరి సహాయ సహకారాలతో ఒక ఉన్నతమైనటువంటి మార్గం వైపు ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ మిథున రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించిన సుబ్రహ్మణ్య ఆరాధన ఉదయకాలంలో, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ సాయంకాలంలో చేస్తూ ఉంటే కొన్ని అనుకోని అంశాలు, ఎంత ప్రయత్నించినా అవ్వట్లేదు అనుకున్న అంశాలు కూడా ఇవాళ మీకు సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశాలు కనబడతాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దసదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దసదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దసదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దసదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దసదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దసదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం.
కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులు బాగా సహకారం చేయడంతో చాలా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విద్యార్థులకు, రైతులకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి చిన్న చిన్న ఆర్థిక సమస్యలు ఉన్నా వీళ్ళు ధైర్యంగా మంచి ప్రయత్నాలు చేసి కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళి చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత ఈ ధనురాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని దక్షిణామూర్తి స్తోత్రం, దత్తాత్రేయ స్తోత్రం రోజు పారాయణ చేసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. మకర రాశి. మకర రాశి వాళ్ళకి చాలా మటుకు బెటర్మెంట్ అంటే కదా కొద్దిగాలంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దాటి ఇప్పుడు వీళ్ళు సానుకూల స్థితి వైపు ప్రయాణం చేస్తూ ఉంటున్నారు. చాలా మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ విషయాల్లో అనుకూల స్థితి ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా వీళ్ళకి చాలా అనుకూల స్థితి ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. మంచి ప్రోగ్రెస్ స్టార్ట్ అవుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి జీవితాన్ని గడుపుతూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలని చెప్పేసి సూచిస్తున్నాం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. తదుపరి ఈ మకర రాశి వాళ్ళకి రైతులకు, విద్యార్థులకు కొంచెం శ్రమ ఎక్కువ అవుతుంది. కలహాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా ఆర్థిక లావాదేవీలు కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మీరు స్వయంగా అనే కార్యక్రమాలని కూడా సమీక్ష చేసుకుంటూ ముందుకు వెళ్తారో సమస్యలను దాటుకుంటూ వెళ్ళే అవకాశం వస్తుంది. లేకపోతే కనుక ఇబ్బందికరమైన ఘటనలు తరచుగా వచ్చే అవకాశాలు మీకు కనబడుతూ ఉన్నాయి. మరొక ముఖ్య విషయం ఏంటంటే ప్రతి అంశాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా, సూక్ష్మంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచన చేస్తున్నాం. మకర రాశి వాళ్ళు ఈ సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం వల్ల సమస్యలు కొంచెం దూరం అయ్యే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు తెలివిగా ఉంటారు, ఓర్పుగా ఉంటారు. కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకునేదాకా బాగా కృషి చేస్తారు. మంచి ఫలితాలు తీసుకుంటారు. మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. ఆ తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్యనైనా సరే తృణప్రాయంగా తీసి పక్కన పెట్టి విజయాలు సాధించాలని ధీమాతో ముందుకు వెళ్తారు. ఆరోగ్య విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు చికాకులు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణ అసౌకర్యాలు తరచుగా ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు ఫేస్ చేస్తారు. ధనిష్ట నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు కనబడుతూ ఉన్నాయి. కుంభరాశి. అన్ని పనులు కూడా ఇబ్బందికరమవుతాయి. చాలా జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ విషయాల్లో చికాకులు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చికాకులు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చికాకులు ఉంటాయి. ఎవరి విషయాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. రోజువారీ కార్యక్రమాలు మినహా కొత్త కార్యక్రమాలు ఏం పెట్టుకోవద్దు. రోజు మీరు మీ యొక్క కార్యక్రమాలు మాత్రమే స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి.
కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. అందరితో కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ముందుకు వెళ్ళాలి. అవకాశం వరకు కొత్త కార్యక్రమాలకి దగ్గర కావద్దు. శతభిష నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకించి మీకు కుటుంబ వ్యవహారాల్లో చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు ఎంతో జాగ్రత్త పాటిస్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తున్నాం. తర్వాత ఇక్కడ ఈ కుంభరాశిలో మరి ఉన్నటువంటి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి కొత్త ప్రయత్నాలు చేయదని, మీ వ్యవహారాలను కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళమని, అవకాశం వరకు నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా స్తబ్దుగా ఉండమని, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వంటి వాటిలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. అవకాశాన్ని పురస్కరించుకుని ఈ వారంలో రోజు ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. సూర్యాస్తమ సమయంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం వల్ల చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మీనరాశి. ఈ వారం అంతా కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అన్ని విషయాల్లో కనబరచాలి. శని, రవి, బుధ వ్యయ సంచారం దృష్ట్యా ఎప్పుడు ఆటంకాలు వస్తాయో, ఎప్పుడు సమస్యలు వస్తాయో తెలియనటువంటి పరిస్థితి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చికాకులు ఉండే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక లావాదేవీలు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలతో తీసుకోవాలి. మీరు ఎంత జాగ్రత్తలు పాటిస్తే అంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తూ, పూర్వభద్ర నక్షత్రం వారికి గురుబలం మూలంగా కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక విషయాలు అన్నీ బాగుంటాయి. ఆరోగ్య విషయం మీద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. అందువలన ఆరోగ్యం పరిరక్షణ చేసుకుంటూ ముందుకు వెళ్ళి నూతనోత్సాహంతో పనులన్నీ కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఈ వారం అంతా కూడా పనులు ఆటంకాలు వస్తూ ఉంటాయి. అనుకున్న రీతిగా పనులు సాగవు. సమయ పాలన కుదరదు. అయినప్పటికీ కూడా మీరు మొండితనంగా పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చివరికి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి కార్యక్రమాల్లో ధన వ్యయం బాగా జరుగుతుంది. వ్యాపార వ్యాసంగం కొంచెం ఇబ్బందికరం అవుతుంది. ఉద్యోగ విషయంలో కూడా కొంచెం చికాకులు నడిచే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.